హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. సో ఏంటి కబోర్డ్ దగ్గర నుంచున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఇవాళ నా చీరల ప్రపంచం మీ అందరికీ చూపెడదాం అనుకుంటున్నాను. అదేం లేదండి, నా కబోర్డ్ ఆర్గనైజేషను. నేను నా కబోర్డ్స్లో శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, అంటే ఎలా ఫోల్డ్ చేసుకుని ఎలా సర్దుకుంటాను, ఎటువంటి కేటగిరీస్గా డివైడ్ చేసి సర్దుకుంటాను అన్నది ఈ వీడియోలో నేను మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్ని చీరలు కొనుక్కున్నా వాటిని అంతా జాగ్రత్తగానే స్టోర్ చేసుకోవాలి. పట్టు శారీస్ కానీ, వర్క్ శారీస్ కానీ, కాటన్ కానీ, సిల్క్ కానీ, ఇలా చాలా పార్టీ వేరు ఉంటాయి కదా మనకి. వాటన్నిటిని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఏంటి అనేది వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఆడవాళ్ళందరికీ శారీస్ అంటే చాలా ఇష్టం. మరి కొంటూనే ఉంటాం మనం వాటిని. అంటే కొన్నవి కూడా ఏ టైంలో ఎలా కట్టుకోవాలి, ఎంత చక్కగా వాటిని సర్దుకోవాలి అన్నీ నేనైతే ఇలా పెట్టుకుందాం అనుకుంటా ఉంటాను. మీకు చాలామంది తెలుసు, నేను శారీస్ చాలా ఇష్టంగా కొనుక్కుంటాను. ఏమైనా చూడ స్పెషల్గా అంటే నాకు ఇష్టపడి నచ్చినవి చాలా ఉంటూ ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా, నేను పెళ్ళైనప్పటి నుంచి ఉన్న శారీస్ని కూడా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాను. నాకు సాధారణంగా అందరూ పెట్టేవి నచ్చదు, నాకు నచ్చితేనే అది కట్టుకుంటాను. ఇంతకుముందు కూడా నేను శారీస్ మీద చాలా వీడియోస్ మీకు పెట్టాను, నా పట్టు శారీస్ అవి ఎలా ఉంటాయి అని చెప్పని. కాటన్ శారీస్ కూడా ఒకసారి పెట్టాను నేను వర్క్ చేసుకున్న శారీస్ కూడా పెట్టాను. అన్ని చీరలు చూపించడం కష్టం కదా. సో అందుకని టోటల్గా అసలు బీరువా ఎలా సర్దుకుంటాను అని ఈ బీరువా ఓన్లీ ఫర్ నా శారీస్ మాత్రమే. ఇది ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోదు కదండి మనకి, ఇంకా కొంటూనే ఉంటాం మనం. సో అందుకని స్పెషల్గా ఇది ఒక్కటి నా బీరువా. నేను ఇందులో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి, ఓకేనా? ఫస్ట్ మనం కబోర్డ్లో శారీస్ని ఇలా మనం మడత పెట్టుకుంటే కనుక నీట్గా ఉంటాయి. అంటే ఎప్పుడైనా మనం ఒక శారీ తీసుకున్నప్పుడు పక్క శారీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. నేనైతే ఇలా పెట్టుకుంటూ ఉంటాను. శారీని మామూలుగా మనం పెద్ద ఫోల్డ్ కిందే పెట్టుకోవాలి. చిన్న ఫోల్డ్స్ పెట్టుకుంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి శారీస్ పెట్టడం కష్టం అవుతుంది, పడిపోతాయి అవి. సో అందుకని నేను ఇలా మామూలుగా మనం శారీ ఎలా మడత పెడతామో అదే ఫోల్డ్లో అట్టు పెట్టి, బ్లౌజ్ కూడా చాలామంది ఇలా క్లోజ్ చేసేసి పెడుతూ ఉంటారు. దానివల్ల కొంచెం ఏదో హైట్ లేచినట్టుగా ఉండి బాగోదు. ఇలా కొంచెం మనం ఓపెన్ చేసి బ్లౌజ్ పెడితే కనుక శారీకి బ్లౌజు మనకి కొంచెం వర్క్ ఉన్న బ్లౌజులు కానీ అవి ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ హ్యాండ్స్ ఒక్కటి మీకు సరిపోతుంది అనుకున్నప్పుడు హ్యాండ్స్ ఒక్కటి చిన్న ఫోల్డ్ పెట్టుకోవచ్చు. నా శారీస్కి అయితే కరెక్ట్గా బ్లౌజు అదే హైట్లో సరిపోతుంది శారీ ఫోల్డ్కి. ఇలా పెట్టుకుని మనం కింద కొసలు బయటికి ఎక్కడ రాకుండా ఉంటాయి. అలాగే మనం అంచులు ఉన్నవన్నీ కూడా కింద వైపు పెట్టుకోవాలి, పై వైపు మాత్రం పెట్టకూడదు. పై వైపు పెట్టి దాని మీద ఇంకో చీర పెట్టినప్పుడు మనం ఇలా చీర తీసినప్పుడు ఏమవుతుందంటే చెంగులు అంచులు కూడా కదిలిపోయి మడతలు పడిపోతాయి గమ్ముని మనకి. నేను పట్టు శారీస్ అయినా కూడా ఇలాగే పెట్టుకుంటాను, ఎందుకంటే అవి హెవీ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా. అలాగే అంచులన్నీ కూడా మనం ఎప్పుడు ఒక పక్కకే పెట్టుకోవాలి, ఎందుకంటే దానికి కుచ్చులు ఉంటాయి, మనం లట్కాలు ఏమైనా వేళ్ళడి తీస్తూ ఉంటాం కదా. సో మనం కబోర్డ్లో పెట్టుకున్నప్పుడు కూడా శారీస్ అన్నీ కూడా ఒక సైడ్కే కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోవాలి. అంచు ఎప్పుడు కింద వైపు ఉండాలి, ఫోల్డింగ్ పై వైపు ఉండాలి మనకి. దేని మీద ఇంకొక శారీ పెట్టుకున్నప్పుడు చెప్పాను కదా, అంచు నలగడం కానీ మనకు అలా ఏమీ జరగదు. లేకపోతే కనుక మళ్ళీ మనకి అంచు కింద చీర కానీ పై చీర తీసినప్పుడు కానీ అంచు మనకి ఇలా లాగినప్పుడు అంచులు కదిలిపోతాయి. అందుకని నేను రివర్స్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి అంచులు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. బ్లౌజులు కూడా ఇలా ఓపెన్గా పెట్టుకోవడం వల్ల కూడా చీర నీట్గా ఉంటుంది. మనకి కబోర్డ్లో తీసుకోవాలన్నా కూడా మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా అంటే అంచులు కింద వైపుకు ఉండాలి. అలాగే కుచ్చులన్నీ కూడా ఒక పక్కకే పెట్టుకోవాలి. నేను నా శారీస్ అన్నీ కూడా నేను ఇలా కేటగిరీస్ కింద విడగొట్టుకుంటాను. ఫస్ట్ కాటన్ శారీస్ అన్నీ ఒక చోట పెట్టుకుంటాను, అంటే మంచివి కానీ ఏవైనా సరే కాటన్ శారీస్. అలాగే డైలీ వేర్ శారీస్ అనమాట, మామూలు సిల్క్ చీరలు, ఇంకొంచెం రఫ్గా ఉండే చీరలు కానీ ఏవైనా సరే. రఫ్ అంటే రఫ్ కాదు, మరీ జార్జెట్లు కాకుండా కొంచెం డైలీ వేర్వి. ఇవన్నీ ఏంటంటే కొంచెం వర్క్ చేసిన శారీస్. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా. కొన్ని చాలా చిన్న వర్క్స్ ఉంటాయి, అవి నేను చూపించలేదు మీకు ఇవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం పార్టీ వేర్, అంటే సాటర్డే సండే కట్టుకునేవి కానీ చిన్న అకేషన్స్కి పూజలకి కట్టుకునేవి ఇవి, ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అవిను. నెక్స్ట్ ఏంటంటే ఇంకొంచెం ఫంక్షన్స్ కట్టుకునే చీరలు అవి, అంటే కొంచెం మంచిగా చిన్న మన ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఇవన్నీ పట్టు శారీస్. చూసారా, మనం కుచ్చులన్నీ ఒకవైపుకే పెట్టుకోవాలి.
అప్పుడు కబోర్డ్లో కూడా మనం ఒక సైడ్కి పెట్టుకుంటే అవి అస్సలు ఒక చీరకు ఒక చీర పట్టడం కానీ డిస్టర్బెన్స్ కానీ ఏది ఉండదు. లేకపోతే బ్లౌజులకి పక్కనున్న బ్లౌజులకి పట్టి మళ్ళీ అవి డిస్టర్బెన్స్ అవుతాయి కదా. సో ఇలా నేను అన్ని శారీస్ని ఫస్ట్ ఇలా కేటగరైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత కబోర్డ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని నేను నీట్గా పేపర్సే వేసుకున్నాను. నేను వేరే ఏం వేసుకోవట్లేదు. న్యూస్ పేపర్స్ అయితే మనం మారుస్తూ ఉండొచ్చు. ఇది కొంచెం నాకు బాగుంటుందని చెప్పి నేను న్యూస్ పేపర్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు శారీస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుని మడత పెట్టుకున్నాను కదా నీట్గాను. నేను అలాగే ఏంటంటే ఎప్పుడు కబోర్డ్లో ఒక దేవుడి ఫోటో ఏదైనా పెట్టుకుంటాను. ఎప్పటి నుంచో అలవాటు నాకు ఇది. అంటే మనీ పెట్టుకోపోయినా కూడా ఒక కబోర్డ్లో ప్రతి కబోర్డ్లో కూడా ఒక దేవుడి ఫోటో చిన్నది ఉంటుంది. మనకి ఇలా క్యాలెండర్స్కి ఏవో ఇస్తారు కదా, అవి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కన్నా మనం ఏదైనా చీరల్లో కానీ ఎక్కడైనా కబోర్డ్స్లో పెట్టుకుంటే ఏంటంటే తీసినప్పుడు ఎప్పుడైనా కనబడుతూ ఉంటుంది మనకి. అలాగే ఇవి అక్షింతలు ఏవో దేవుడివి ఉన్నట్టున్నాయి నా దగ్గర, మా ఫ్రెండ్ ఇచ్చినవి, అవి కూడా పెట్టుకున్నాను. అలాగే చెప్పాను కదా పై సైడ్ ఏమో అంతా నేను పట్టు శారీస్కే పెట్టుకున్నాను. నాకు హ్యాంగ్ చేయడం అంత ఇష్టం ఉండదు. సో నేను మామూలుగా ఇలాగే ఎక్కువ పెట్టుకుంటాను. అలాగే పట్టు చీరల్లో కూడా నేను ఈ కలరా బాల్స్ని ఎలా వేస్తానో లాస్ట్లో మంచి టిప్ చెప్తాను నేను. అందరూ ఎలా వేస్తారో నేను ఎలా వేస్తానో మీరు ఒకసారి లాస్ట్లో చూడండి. నెక్స్ట్ అన్నీ మామూలుగా రెగ్యులర్గా పెట్టుకునే శారీసు, పార్టీ వేరు, ఫంక్షన్ వేరు ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా నేను ఎక్కువ ఇలాగే పెట్టుకుంటాను. లోపల సైడ్కి మనకి బ్లౌజ్ వచ్చేలా ఉంటే నీట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పెట్టుకోవడం కన్నా లోపల సైడ్కే మడత ఉండేలా ఉంటే ఏంటంటే కబోర్డ్లో బాగుంటుంది చూడడానికి కూడాను. మనం తీసుకునేటప్పుడు కూడా ఒక చీరను పై చీరలన్నీ ఒకసారి లిఫ్ట్ చేసి ఏ చీర కావాలో ఆ చీర మనం తీసుకుంటే మనకి నలగదు, అంచు నలగదు, ఏమి పాడవకుండా ఉంటుంది కబోర్డు. సో ఉన్న ర్యాక్లో అన్నీ మ్యాక్సిమం నావే చెప్పాను కదా, నేను కొంచెం శారీస్ కింద సర్దుకున్నాను. లాస్ట్ రో ఏంటంటే కొంచెం పెద్ద రో ఇది, అందుకని నేను ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇది ఇంకా డైలీ వేర్, మొత్తం కాటన్ కానీ జార్జెట్ కానీ సిల్క్ శారీస్ కానీ ఇంక ఇదంతా డైలీ వేరే నాది. సో డైలీ వేరే కదా అని చెప్పని నేను ఒక 3 ర్యాక్స్ కింద పెట్టుకున్నాను. 3 పార్టిషన్స్ చేసుకుని సర్దుకున్నాను. అలాగే కింద నాకు ఎక్స్ట్రా కబోర్డ్స్ ఉంటే ఒక్కొక్కసారి మనకు ఎక్స్ట్రా బ్లౌజులు కూడా కుట్టించుకుంటూ ఉంటాం కదా మనం, లేకపోతే వేరే ఏమన్నా మిగిలిపోయిన బ్లౌజులు మనం అప్పుడప్పుడు వేసుకుందాం అనుకున్నవన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టుకున్నాను. కింద ర్యాక్లో ఏంటంటే బ్లౌజ్ పీసెస్ మనం ఇంకా కుట్టుకోవాల్సినవి కానీ, లేకపోతే ఏదైనా లైనింగ్స్ తెచ్చుకుని ఉంటాం, లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి ఉండే బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే ఎప్పుడు మనకి లైనింగ్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఇంటికి గబుక్కుని వచ్చినప్పుడు ఎవరైనా ఎలా పెట్టాలి అని చెప్పి ఇలా నేను స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా, మొత్తం నేనైతే నా చీరల్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇలా ఫోల్డింగ్స్ తోటి. సో నేను మ్యాక్సిమం నాకు పాడవకుండా నీట్గా ఉంచుకుంటాను ఎక్కువగా నేను. ఆ తర్వాత చెప్పాను కదా, కలరా ఉండల్ని డైరెక్ట్ వేసేస్తారు చాలామంది. అసలు అలా వేయొద్దు, ఎందుకంటే అవి ఎక్కడైనా కొంచెం శారీస్ గమ్మున అంటుకుపోయి మళ్ళీ చీరలు పాడే ప్రమాదం ఉంది. ఇలాంటి చిన్న జిప్ లాక్స్ తీసుకుని మనం ఒక పెద్ద కలర్ రౌండ్ అయితే ఒకటి నాఫ్థలిన్ బాల్, ఒకవేళ స్మాల్ సైజులో ఉంటే 2 వేసుకోవచ్చు. సో నేను ప్రతి అంటే ఆరల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క 2 చొప్పున నేను ప్లాన్ చేసుకున్నట్టుగా ఇలా అన్ని జిప్ లాక్స్లో వేసుకున్నాను. వాటిలో ఏం లేదు, చిన్న మనం అగరబత్తిని ఒక్కసారి కాల్చి చిన్ని హోల్స్ పెడితే అందులోంచి మనకి స్మెల్ బాగా వస్తుంది. దానివల్ల దేనికి డిస్టర్బెన్స్ అయ్యి కలరా ఉండలు చీరలకి ఏమైనా ఎప్పుడైనా అంటుకుపోయే ప్రమాదం అది కూడా ఉండకుండా ఉంటుంది. మనం మళ్ళీ ఒకవేళ కలరా ఉండలు అయిపోయినప్పుడు అదే కవర్లో మళ్ళీ ఇంకొక వేసేసుకుని పెట్టేసుకోవచ్చు నాఫ్థలిన్ బాల్స్. సో ఇది ఒక చిన్న చిట్కా, నేను ఇది ఎన్నాళ్ళ నుంచో పాటిస్తున్నాను, ఇది చాలా మంచిది కూడాను. నేనైతే ఇలా అన్నీ సర్దుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని ప్రతి అరలోనూ 1-2 చొప్పున వేసేస్తాను. సో మంచి స్మెల్ వస్తుంది మనకి. ఎక్కడున్నాయి కలరా ఉండలు, అయిపోయాయా లేదా అని వెతుక్కోవడం కూడా మనకు కష్టంగా అనిపిస్తుంది. సో కవర్ చూసుకుంటే అయిపోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవాలి అని అనిపిస్తుంది. చీరలు ఎందుకంటే మనం ఎక్కువ తీస్తూ ఉండం కాబట్టి నాఫ్థలిన్ బాల్స్ చాలా వరకు కాపాడతాయి. అయినా కూడా ప్రతి రైనీ సీజన్ తర్వాత కూడా మనం ఒకసారి చీరల్ని ఒకసారి తీసి బయటకు గాలికి ఆరేసుకొని సర్దుకుంటే మంచిది. ఇది నేను నా కబోర్డ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. జాగ్రత్తగా ఇలాగ నా శారీస్ని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.